prayer. Okay. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. ఈరోజు మన కపిల సార్ గారు తీసుకోవాలి క్లాసు. ఆయన కొన్ని అర్జెంట్ సమావేశం ఏదో ఉందని చెప్పేసి ఫంక్షన్ ఉంది, దానికి అటెండ్ కావాలా అని చెప్పేసి వెళ్ళాడు. సరే, ఎందుకు రద్దు చేయాలా, ఏదో ఒకటి మనం డిస్కస్ చేయొచ్చు. ఇప్పటికే కాలాతీతమైంది, మీ గ్రూప్ ముందుకు నడవడం లేదు, అందుకని ఏదో ఒకటి మనం చర్చ చేసుకుంటూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తాయి కదా అనే ఉద్దేశంతో నేనే తీసుకుంటున్నాను. రైట్, చేస్తా. నిన్నటి చార్ట్ కదా మనకు కావాల్సింది, చూపిస్తా. 1975 ఈ చార్ట్ వచ్చేసి ఆర్ఎస్ చానీ సారు వీడియోస్ చూశారా, దండి చేశాడు ఆయన. దాంట్లో ఒక వీడియో లేదు ఇది. ఇసుకే మూల సూత్ర అనేటువంటి పుస్తకంలోది ఈ చార్ట్. ఈ చార్ట్ 120వ పేజీలో ఉంటుంది. మన వాళ్ళ దగ్గర కొన్ని హిందీ పుస్తకాలు కూడా కొన్నారు, వాళ్ళు రెఫర్ చేసుకోవచ్చు, లేదా వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయన వీడియో వాళ్ళు మర్చిపోయినారు అంతే. అదిగో చూడండి. ఇప్పుడు మ్యారేజ్ విషయం అన్నప్పుడు మనం ఏం చేయాలా, లగ్నా కస్ప్ సబ్సబ్లాడ్, 7th కస్ప్ సబ్సబ్లాడ్ను పరీక్షించాలి. లగ్నా కస్ప్ సబ్సబ్లాడ్, 7th కస్ప్ సబ్సబ్లాడ్ కూడా రాహునే. రాహు రెండు రాహు అయ్యాడు. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ సన్ అండ్ సబ్ ఆఫ్ వీనస్. ఇక్కడ రాహువుకు పిఎస్ ఉంది, పిఎస్ ద్వారా 7 and 11 వస్తున్నాయి. సరే, రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. జూపిటరు అన్ని కలిపి ఇక్కడ గుండు గుత్తగిస్తారు ఈ టేబుల్లో. మనము ఏమి ఇంకా మళ్ళా చూడాల్సిన పనిలే. 5, 7, 11 మూడు ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాయి. 5, 7, 11 కమిట్మెంట్లో 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 5, 7, 11 ఉంది. అంటే ఏమయ్యా దీని అర్థము? మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. ఎందుకు చూడండి, ఇన్వాల్వ్మెంట్లో 5, 7, 11 ఉంది, 3 వచ్చినాయి కావాల్సినటివి. కమిట్మెంట్లో 5 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 5, 7, 11 ఉంది. కాబట్టి లగ్నా కస్ప్ సబ్సబ్లాడ్ అతనే రాహువే, 7th కస్ప్ సబ్సబ్లాడ్ కూడా రాహువే. కాబట్టి ఈ చార్ట్లో ప్రామిస్ అనేది ఉంది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. కానీ ఈనాటి వరకు ఈమెకు పెళ్లి కాలేదు. మరి ఏమైందయ్యా అంటే ఆయన చెప్పిన రూల్ తప్ప? చెప్పండి. మళ్ళీ ఎట్లా? మనం చదువుకునేది ఏం చదువుకున్నాము? ఇన్వాల్వ్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ దీంట్లో అన్ని వచ్చినాయి కదా, మళ్ళా రావాలా కదా, రాలే. అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్ మీద చార్ట్లు చెయ్యంగా కొన్ని అదనంగా మనకు తెలుస్తాయి ఎక్స్పీరియన్స్ మీద. అవే గుడ్డి రూల్స్ అట్లనే ఉండాలా అంటే అన్నీ దొరకవు మీకు. కాబట్టి ఇవన్నీ పెద్దవాళ్ళు చేసినటువంటిది, నేను చేసినది చెప్తే మీరు వినరు. పెద్దవాళ్ళు చేసి విశ్లేషణ చేసినటువంటివే చూపిస్తున్నా. ఇక్కడ ఎందుకు అంటా అంటే చూడండి, ఎప్పుడైతే మీకు నిన్ననే మనం చెప్పినాం, ప్రతి దాంట్లో లగ్న సబ్లార్డు సబ్సబ్లార్డ్, ఇది ఆల్ 9 ప్లానెట్స్లో సబ్లార్డు సబ్సబ్లార్డు చెక్ చేసుకోండి. 6, 10, 12, 2, 6, 10, 12, 2, 4, 6, 10, 12 వచ్చినాయంటే సామాన్యంగా ఎంత మ్యారేజ్ ప్రామిస్ ఉన్నా కూడా కొంచెము మనకు సందేహం కలుగుతుంది. ఏమబ్బా మ్యారేజ్ ఏమో ప్రామిస్ ఉంది, ఈ జాతకునికి అవుతుందా కాదా అని మనము సందేహపడాల్సి వస్తుంది. అదే మనకు ఇండికేషన్. చూడండి, మీరు ఆల్ 9 ప్లానెట్స్ చెక్ చేయండి. సబ్లార్డ్ సబ్సబ్లార్డ్ చూడు, 6, 10, 12, ఇక్కడ 6, 12. ఇదిగో ఇక్కడ చూడండి, మూన్ ద్వారా సబ్లార్డ్ లో 2, 4, 6, 10, 12, 2, 4, 6, 10, 12, 6, 10, 12. ఇక్కడ చూడండి 2, 4, 12, 2, 4, 6, 12, 2, 4, 6, 12,
మార్స్ సబ్ లార్డ్ లో. ఇక్కడ 2 4 6 12. ఇక్కడ చూడండి 6 10 12 మెర్క్యూరీ. ఇక్కడ మెర్క్యూరీ మళ్ళీ అదే సేమ్ 6 10 12. ఇక్కడ చూడండి జూపిటర్ 2 6 10 2 6 12. ఇక్కడ 2 6, ఇక్కడ 2 6, ఇక్కడ 2 6 12. ఇక్కడ చూడండి 6 10 12. ఇక్కడ 2 4 6 12. ఇక్కడ 2 4 6 2 6. ఇక్కడ చూడండి 2 4 6 10 12. ఇక్కడ 2 4 6 10 12. అంటే ఏమి, ఇట్లా ప్రతి చార్ట్లో ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్, మెజారిటీ ఆఫ్ ది అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్, మెజారిటీ ఎక్కువ అవి అంటే వ్యతిరేక భావాలు. ఇవన్నీ ఏమంటారు? 2 4 6 10 12. ఇవి నెగేషన్ హౌసెస్ ఫర్ మ్యారేజ్. 2 4 6 10 12 బాగా గుర్తుపెట్టుకోండి. 2 4 6 10 12 ఇవి నెగేషన్ ఫర్ మ్యారేజ్. ఈ హౌసెస్ కనుక సబ్ లార్డ్ లెవెల్లో సబ్ లార్డ్ లెవెల్లో చూపించినట్లయితే ఆ జాతకునికి పెండ్లి అవ్వడం, ప్రామిస్ ఉన్నప్పటికీ పెండ్లి అవ్వడం బహు కష్టము. ఒకవేళ పొరపాటున అయినా ఇంకా అంతే, మనమేం చెప్పలేం, దాని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎప్పుడు మనము చెడు చెప్పరాదు, డైవర్స్ అవుతుందని లేకపోతే పోతారని ఏమేమో ఉంటాయి. అవన్నీ మనకు సుఖ సంతోషాలతో ఆ సంసారము సాగదు అని మనము చెప్పడం నేర్చుకోవాలి నైస్గా. అంటే ఎదుటి వ్యక్తికి హర్ట్ కాకుండా జ్యోతిష్యం చెప్పడం, మీ దగ్గరకు వచ్చిన వానికి హర్ట్ కాకుండా చెప్పాలి. అంటే ఏమి, ఈ టైప్ ఆఫ్ ఇది హారోస్కోప్ దొరుకుతుంది. ఇంకొకటి చూడండి, ఇక్కడ సన్ అనేటువంటి వాడు 6 6 6, ఇక్కడ 6 6 6 6 6 6, ఇదిగో 6 6 6 6 6 6, ఇదిగో ఇక్కడ 6 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 అన్ని. ఇది ఒక పెక్యూలియర్ టైప్ ఆఫ్ చార్ట్. అన్ని చార్ట్లలో ఇట్లనే 6 వస్తాయా సార్ అంటే నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా చెప్పగలను. మీరు కావాలంటే చార్ట్ చెక్ చేయండి, అన్మ్యారీడ్ చార్ట్లలో పెట్టుకొని సబ్ లార్డు సబ్ లార్డ్ కాలంలో ప్రతి ప్లానెట్కు మీరు చెక్ చేయండి. 2 4 6 10 12 ఇవి ఎక్కువగా కనపడతాయి. మ్యారేజ్ ప్రామిస్ అయినా కానటువంటి వాళ్ళ జాతకాలలో చెక్ చేయండి. 2 4 6 10 12 ఖచ్చితంగా కనపడుతుంది. కానీ ఇది 6 6 అనేది ఈ చార్ట్లో మాత్రమే నేను చూడగలిగినాను. ఇంకా మిగతా చార్ట్లు చూడాలా, నేను కూడా ఏం పెద్ద ఎన్ని వందలేం చేయలేదు, చూడాలి. మనం కూడా ప్రయత్నం చేస్తే రీచ్ అవుతాం. అంటే ఏంటి, ఈ చార్ట్లో ప్రామిస్ ఉన్నప్పటికీ మ్యారేజ్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఇది కారణము. ఆల్ ది నెగేషన్ హౌసెస్ ఫర్ మ్యారేజ్ ఆర్ సిగ్నిఫైడ్ బై ఈచ్ అండ్ ఎవరీ ప్లానెట్ అట్ సబ్ అండ్ సబ్ లెవెల్. ఎన్నో సార్ కనపడుతూనే ఉన్నాయి, మొత్తం చెక్ చేయండి. అదే మాట ఇక్కడ ఆయన పుస్తకంలో కూడా బాగా క్లియర్గా రాస్తున్నాడు హిందీలో. బాగా ఆయన लग्न के सब लॉर्ड 7वें भाव के सब लॉर्ड के अलावा लग्न और 7वें कस्प के बाटी అంటే ఇట్లా ఉన్నప్పుడు ఇంకొక ఇది కూడా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ లగ్న కస్ప్ సబ్ లార్డు, 7th కస్ప్ సబ్ లార్డు, ఇక్కడ 5 7 11, ఇక్కడ 5 ఇక్కడ ఉన్నా కూడా కమిట్మెంట్లోనా ఫైనల్ కన్ఫర్మేషన్లోనా నెగేషన్స్ ఎక్కువగా ఉన్నందు చేత ఇది మ్యారేజ్ కాలేదు అని అన్నాం. అట్లా వెంటనే డిసైడ్ చేసి ఒక నిర్ణయానికి రావద్దండి అని ఆయన ఇంకొక సూచన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, అయ్యా మీరు ఇప్పుడు 1 7 కస్ప్ సబ్ లార్డ్ మాత్రమే చెక్ చేసి ఇక్కడ నెగేషన్స్ ఉన్నాయి కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో, కాబట్టి ఈ జాతకునికి వివాహం అవుట కొంచెము దుర్లభము అని పటక్కిన నిర్ణయం చేసి చెప్పొద్దండి. ఇంకా కొంచెం చెక్ చేయండి, ఇంకా లోపలికి డీప్ గా. ఏం చెప్తున్నాడు ఆయన ఇంకొక డీప్ గా బాగా ఆలోచించేయండి. ఇప్పుడు లగ్నా కస్ప్ కోరూలర్స్ 4, 7th కస్ప్ కోరూలర్స్ 4. ఇప్పుడు మనము లగ్నా కస్ప్ కోరూలర్లో సబ్ లార్డ్ రాహు, 7th కస్ప్ సబ్ లార్డ్ రాహుని చెక్ చేసినాం. ఇంకా మనకు మిగిలినదేమి, లగ్నా కస్ప్ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, అలాగే 7th కస్ప్ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, వాటిని చెక్ చేయాలి. అప్పుడు ఆ ఫలితాన్ని చూసి
మీరు ఒక నిర్ణయానికి వచ్చి చెప్పండి అని చెప్తున్నాడు ఆయన. ఆ మాట 124వ పేజీలో క్లియర్గా రాస్తున్నాడు. ఏమని చూడండి, साथियों, कुंडली में जब कभी भी ऐसी स्थितियां बन जाए कि जैसी कि ऊपर बनी है, तथा आपको यह सलाह दी जाती है कि आप लग्न के सप्तम लॉर्ड तथा सातवें भाव का सप्तम लॉर्ड के अलावा लग्न और सातवें तत्व के बाकी बचे को रूल करे रहे तीनों ग्रह यानी सब लॉर्ड, स्टार लॉर्ड, राशि लॉर्ड को भी अध्ययन బరీకీ సే కరే అంటే బాగా నిశ్చితంగా పరిశీలించండి అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఒక్కొక్కరిని పరిశీలిద్దాం. ఇప్పుడు లగ్న సప్తమ లార్డు, 7th కస్ప్ సప్తమ లార్డును పరిశీలించినాం. రాహు రిప్రజెంట్స్ వాళ్ళని చూద్దాం. రాహు రిప్రజెంట్స్ ఎవరు? వీనస్ అంటే జూపిటర్. వీనస్ చూడండి, వీనస్ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. ఇక్కడ చూడండి 5, 7, 11 ఉంది వీనస్ కేతు ద్వారా. ఇక్కడ 5, 7, 11 ఉంది కమిట్మెంట్లో. ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 7, 11 ఉంది. కానీ ఇక్కడ 2, 6 కమిట్మెంట్లో వచ్చింది. 5, 7, 11తో పాటు 2, 6 వచ్చింది. ఇక్కడ 5, 7, 11తో పాటు 2, 4, 6, 12 2, 4, 6, 12 ఫైనల్ కన్ఫర్మేషన్లో వచ్చింది. అంటే ఏమి, ఫేవరబుల్ కస్తో పాటు అన్ఫేవరబుల్ హౌసెస్ కూడా సిగ్నిఫై చేసింది అట్ సబ్ లెవెల్ అండ్ సబ్ లెవెల్. కాబట్టి ఇది కూడా డౌటే. తర్వాత రాహు రిప్రజెంట్స్ వీనస్ అయిపోయింది. జూపిటర్, రాహు రిప్రజెంట్స్ జూపిటర్ని చెక్ చేయండి. జూపిటర్ చూడు 5 ఇన్వాల్వ్మెంట్లో 5 ఉంది, కమిట్మెంట్లో 7, 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 7, 11 ఉంది. చూడండి ఇక్కడ 5 ఇన్వాల్వ్మెంట్లో ఉంది. ఇక్కడ ఏముంది 2, 4, 6, 12 2, 4, 6, 12. యాక్చువల్గా 5కు అన్ఫేవరబుల్ హౌసెస్ ఏమి 4, 8, 12. అదిగో 4, 8, 12 3 అంటే 3 వచ్చినాయి. ఇక్కడ 5 అనేది ఇన్వాల్వ్మెంట్ హౌస్లోనే మనము చూడాలి. 4, 8, 12. కానీ అన్ని అన్ఫేవరబుల్ హౌసెస్ ఏమి మ్యారేజ్కి 2, 4, 6, 10, 12. 2, 4, 6, 12. ఇక్కడ 2, 6 వచ్చినాయి. కాబట్టి ఈ జూపిటర్ కూడా అలాగే ఉన్నాడు. సరే, ఇంకా రాహును చూసినాం. రాహు చూసినాం. రాహు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్ వీనస్ చూసినాం. రాహు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్ జూపిటర్ చూసినాం. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన చెప్పినట్ల లగ్న కస్ప్ సబ్ లార్డ్, 7th కస్ప్ సబ్ లార్డ్ సాటర్నే. లగ్న కస్ప్ సబ్ లార్డ్, 7th కస్ప్ సబ్ లార్డ్ కూడా సాటర్నే. సాటర్న్ పరీక్షించండి. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. ఎందుకు పిఎస్ వచ్చింది? 7, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, 7, 11 కమిట్మెంట్లో 5 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 7, 11 ఉంది. చూడండి ఇక్కడ 7, 11 ఉంది, కమిట్మెంట్లో 5 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 7, 11 ఉంది. ఇక్కడ సాటర్న్ అనేవాడు కమిట్మెంట్ లెవెల్లో మెర్క్యూరీ ద్వారా మనకేమిస్తాడు? 5తో పాటు 6, 10, 12 6, 10, 12. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 2, 6, 12 అలాంగ్ విత్ 7 and 11. అంటే ఫేవరబుల్ హౌసెస్, అన్ఫేవరబుల్ హౌసెస్ అన్నీ కలిసినాయి. అంటే ఏమి, ఎక్కువగా అన్ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయి చూడండి సబ్ లెవెల్లో, సబ్ లెవెల్లో 2, 4, 6, 10, 12 ఉన్నాయి చూడండి. ఇక్కడ 6, 10, 12 వచ్చిందా? ఇక్కడ 2, 4, 6, 12 వచ్చింది చూడు. కాబట్టి ఈ సాటర్న్ కూడా అంతే ఇవ్వాలి, అంతే. తర్వాత ఎవరు? ఇప్పుడు సబ్ లార్డ్ అయిపోయింది. లగ్న సబ్ లార్డు, 7th సబ్ లార్డు అయిపోయింది. ఇంకా లగ్న స్టార్ లార్డ్ చూద్దాం. మెర్క్యూరీ, లగ్న స్టార్ లార్డ్ మెర్క్యూరీ. మెర్క్యూరీని పరిశీలించండి. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ మెర్క్యూరీ, సబ్ ఆఫ్ మెర్క్యూరీ. ఇక్కడ చూడండి 5, 7 ఇన్వాల్వ్మెంట్లో ఉంది. కమిట్మెంట్లో 5తో పాటు 6, 10, 12. ఫైనల్ కన్ఫర్మేషన్లో 6, 10, 12 6, 10, 12. చూడండి ఇక్కడ 5, 7తో పాటు ఇన్వాల్వ్మెంట్లో ఉంటే ఇక్కడ 5 ఉంది కమిట్మెంట్లో. ఆ కమిట్మెంట్తో పాటు
ఇక్కడ కమిట్మెంట్ కూడా ఏమి మెర్క్యూరీ 5 స్టార్ సైన్ లెవెల్లో ఉంది. 5 అనేది సైన్ లెవెల్ బహుత్ వీక్, చాలా వీక్గా ఉన్నాడు. దానికి తోడు 6, 10, 12 6, 10, 12 కాబట్టి ఇది కూడా అంతే. అలాగే 7th కస్ప్ స్టార్ లార్డ్ను పరిశీలిద్దాం. మార్స్ 7th కస్ప్ స్టార్ లార్డ్ మార్స్ ఏమి 5, 7, 11 5, 7 ఇన్వాల్వ్మెంట్లో ఉంది. కమిట్మెంట్లో 7, 11తో పాటు 2, 4, 6, 12 2, 4, 6, 12 ఇక్కడ మళ్ళా 7, 11తో పాటు 2, 4, 6, 12 కాబట్టి లగ్న అసెండెంట్ ఇది 7th కస్ప్ స్టార్ లార్డ్ కూడా అదే రకంగా చెప్తున్నాడు. 2, 4, 6, 10, 12 దానిలోనే ఉన్నాయి ఫేవరబుల్ హౌసెస్, అన్ఫేవరబుల్ హౌసెస్ దండిగా ఉన్నాయి. అలాగే లగ్న స్టార్ లార్డ్ మార్స్, ఇప్పుడు మార్స్నే చూసినాం. ఇంకా 7th కస్ప్ స్టార్ లార్డ్ వీనస్ను చూసినాం ఇంతకు ముందే. వీనస్ను అంటే ఏమి, ఆయన ఏం చెప్తున్నాడు ఇటువంటి చాట్లలో, మ్యారేజ్ ప్రామిస్ అయి ఉండి లగ్న కస్ప్ సబ్లాడు సబ్లాడు మ్యారేజ్ ప్రామిస్ అయి ఉండి లగ్న కస్ప్ సబ్లాడ్ అండ్ 7th కస్ప్ సబ్లాడ్, if they both are promised marriage in a chart, you should not declare immediately. You have to search again. Yemi, you have to go star lord, sub lord, star lord, sign lord of lagna and 7th cusp sub lord. 7th cusp core rulers, lagna core rulers, 7th cusp core rulers అన్నీ కూడా అట్లనే చూపిస్తే అది వివాహము మ్యారేజ్ ప్రామిస్ చూపించినప్పటికీ, కుండలిలో ప్రామిస్ చూపించినప్పటికీ అది అవివాహిత జాతకం కిందనే లెక్కగట్టచ్చు. ఒకవేళ పొరపాటున అయినా ఇట్ లీడ్స్ టు డైవర్స్ ఆర్ ఇట్ లీడ్స్ టు అన్హ్యాపీ మ్యారిటల్ లైఫ్. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్. ఇది వీడియో ఉంది, ఆయన ఇంకా హిందీలో బాగా చెప్తాడు. నేను ఎందుకంటే విని మన మాతృభాషలో తెలుగులో ఏదో కొంచెం నాకు అర్థమైన కాడికి నేను చెప్పడము అట్లా కాకుండా మీకు రెఫరెన్స్ ఇచ్చినాను. మూల సూత్ర అనేటువంటి కస్పల్ జ్యోతిష్కే మూల సూత్ర అనేటువంటి ఈ పుస్తకములో 120వ పేజీలో ఉంది ఆ చార్టు, హిందీలో రాశాడు. అలాగే ఆయన వీడియోను మీరు చెక్ చేయండి. మీరు హిందీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన గ్రూపులో, నాకంటే బాగా అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు చూడండి. మీరు అదనపు పాయింట్లు నేను చెప్పినవి కాక ఇంకా అదనంగా మీకు గోచరించినట్లయితే నా దృష్టికి కూడా తీసుకురండి, నేను కూడా తెలుసుకుంటాను.